ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి 12,000 రూపాయల చొప్పున నిధులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఈ యొక్క డబ్బులనేది మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే రాబోతున్నాయి. సో ఎవరెవరికి ఈ డబ్బులనేది వస్తాయి, ఏ తేదీల్లో మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది, వీటితో పాటు ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. ఎవరెవరికి ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది, అలాగే ఈ ₹12,000 అనేది ఎవరెవరి ఖాతాలోకి ఏ తేదీలలో జమ కాబోతున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎంతగానో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతు భరోసా పథకం రైతుల కోసం, మరియు రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ₹10,000 వరకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. ఇక రైతు భరోసా కింద ₹12,000 అయితే ఒక ఏడాదిలో డబ్బులైతే వస్తాయి. అయితే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా నిధులను విడుదల చేసింది. ఈ నిధులు విడుదల చేసేటప్పుడు చాలామందికి ఖాతాలోకి క్రెడిట్ అనేది కాలేదు. సో వాళ్ళకి ఎందుకు క్రెడిట్ అనేది కాలేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఎవరైతే సాల్వ్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సో వాళ్ళిద్దరూ కూడా మనకు శుభవార్త అయితే అందించారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటికీ కూడా మీ ఖాతాల్లోకి రాకపోతే వెంటనే మీరేం చేయాలంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయి మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. అనంతరం మీరు కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఎన్పిసి మ్యాపింగ్ అనేది కూడా ఖచ్చితంగా మీరు చేసుకొని ఉండాలి. ఇవి 2 పనులు ఎవరికైతే కాలేదో అటువంటి వారికి ఈ పథకానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏ రూల్స్ని అయితే మనకు ఫాలో అవుతుందో, సో యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్గా అయ్యే రూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఫాలో అయితే అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వెంటనే ఈ పని అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఏ పని అంటే నేరుగా మీరు ఈకేవైసీ అంటే వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ అండ్ మనకు ఈ పథకానికి సంబంధించి ఏ పథకానికి రైతు భరోసా పథకానికి సంబంధించి మనం ఎన్పిసి మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి చేసుకొని ఉండాలి. అయితే రీసెంట్లీ వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్కొక్క రైతు ఖాతాలోకి గరిష్టంగా ₹12,000 నుంచి ₹24,000 వరకు పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే విడుదల చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శుభవార్త చెప్పారు. గతంలో ఈ పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పేరు కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదే పేరుతో ఈ పథకాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఇప్పటికే పంట నష్ట పరిహారం కింద విడుదల చేయబోతున్నటువంటి ₹452 కోట్ల కాస్త ఆయా జిల్లాల వారీగా రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో విడుదలైతే చేయబోతుంది. సో ఈ నిధుల కోసం మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రీసెంట్లీ మీకు పంట 2025-26 సంవత్సరంలో వచ్చినటువంటి వరదల వల్ల పంట నష్టపోయి ఉంటే చాలు, ఆటోమేటిక్గా అధికారులు మీ యొక్క డేటా అనేది తీసుకొని ఉంటారు. వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేసి మీ యొక్క పంట నష్ట తీవ్రత అనేది అంచనా వేసి అనంతరం మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఇస్తారు. సో ఇదైతే మనకు శుభవార్త అని చెప్పవచ్చు. సో మనందరికి కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ మనకు ₹24,000 వరకు 12,000 నుంచి ఖాతాలోకి అయితే వస్తుంది. ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం
బీజేపీ పాలిత ప్రాంతాలలో ప్రస్తుతానికి ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు రుణమాఫీ ఆ పథకాన్ని ఇప్పుడు మనకు అప్లై అయితే చేయబోతుందన్నమాట. సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎల్ నినో ప్రభావంతో మనకు ఈసారి వర్షాభావ పరిస్థితులు చాలా అంటే చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకని మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను అర్హులను గుర్తించే పనులైతే పడ్డాయి. ఎవరైతే చిన్న సన్నకారు రైతులయ్యుండి 5 ఎకరాల కంటే పొలం తక్కువ ఉండి మరియు భూమిని సాగు చేస్తూ ఉంటారో అటువంటి రైతులను గుర్తించి ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే ఆఫర్ అయితే చేయబోతుంది. ఈ ₹1,00,000 వచ్చేసి మనకు ఒక విడతలో కాదండి, 4 విడతల్లో అయితే ఉంటుంది. సో దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మనకు సవాల్గా తీసుకొని అర్హులను గుర్తించే పనులైతే పడింది. ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో ముఖ్యంగా ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని చిన్న సన్నకారు రైతులయ్యండి ఎన్పిసి మ్యాపింగ్ అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క రుణమాఫీ అనేది అవుతుందనేసి స్పష్టం చేసింది. అయితే గతంలో మీకు ₹2,00,000 వరకు రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేసినప్పుడు మీకు గనక రుణమాఫీ కనుక అయిపోయి ఉంటే ఈసారి కూడా మనకు ఈజీగా వస్తుంది. ఒకవేళ రుణమాఫీ కనుక గతంలో చేసినప్పుడు మీకు కనుక బ్రేక్ కనుక అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, ఇవైతే మీరు రెడీ చేసుకొని ఈ పనులు కూడా మీరు రెడీ చేసుకోండి. ఎందుకనంటే గతంలో మీకు పడి ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ కిందకు వస్తారు. ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో మా రాష్ట్రంలో 46 లక్షల మందికి పైగా అర్హులు ఉన్నారండి అని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి అనంతరం అర్హులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రుణమాఫీకి సంబంధించిన తొలి విడత నిధులు అయితే విడుదల చేస్తారు. ఎందుకని తొలి విడత 4 విడతల రూపంలో ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు ఒకవేళ లాస్ట్ టైం మీకు రుణమాఫీకి ఎలిజిబిలిటీ కాకపోయినా, ఒకవేళ రుణమాఫీ మీకు పడకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, కొన్ని పనులు కూడా చెప్తాను, అవైతే చేసుకోండి. ఖచ్చితంగా మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్తో వెబ్ ల్యాండింగ్ అయితే అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక థర్డ్ వచ్చేసి మీరు ఎన్పిసి మ్యాపింగ్ అనేది 100% కలిగి ఉండాలి. వాటితో పాటుగా కుటుంబంలో ఒక్క రైతుకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2-3 రైతులు ఉంటే ఈ పథకం వారి కుటుంబంలో ఎవరికి కూడా వర్తించదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే కేవలం 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారు కానీ లేదా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు కానీ ఈ పథకానికి సంబంధించి మల్టిపుల్గా అంటే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఒకే కుటుంబంలో 2 రైతులు దాన్ని స్ప్లిట్ చేసుకొని పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే 2 రకాలుగా పొందుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం వేసాలు వేస్తే కుదరదన్నమాట. సో వాటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆపేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది కాబట్టి ఇది జాగ్రత్త. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది మీకు కొత్తగా వచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ తీసుకొని లేదా పాత పాస్బుక్ అయినా ప్రాబ్లం లేదు, పాస్బుక్ అయితే తీసుకొని ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు అది తీసుకొని ఇవి 2 తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ మీకు ఆ అగ్రికల్చర్ ఆఫీస్లో మీకు ఏఈ ఉంటారు. సో ఆయన మీరు సంప్రదించి ఈ విధంగా మాకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మాకు చేసుకోవాలని అంటే వాళ్ళు ఈజీగా మీకు అప్లై అయితే చేస్తారు. జస్ట్ ఓటీపీ ద్వారా లాగిన్ చేస్తారు. లాగిన్ అయిన తర్వాత మనకు 14 అంకెల నెంబర్ అయితే వస్తుంది, ఒక యూనిక్యూ నెంబర్. అది రైతు గుర్తింపు నమోదు సంఖ్య అంటారు దాన్ని. సో ఆ సంఖ్య అనేది మీకు కలిగి ఉంటేనే ఈ యొక్క రుణమాఫీకి ఎలిజిబిలిటీ కిందకు వస్తారు. సో రుణమాఫీకి మనకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులను అయితే గుర్తించే పనులు అయితే పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ అయినా రైతులకు సంబంధించి ఫర్దర్గా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తారీఖు అంతా కూడా రైతులకు ఈ రుణమాఫీ డబ్బులు యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేయడంతో అధికారి యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు చాలా అంటే చాలా స్పీడ్గా ఊపందుకుంది. కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. మీకు డబ్బులు రావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.